హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వతలగాడ పిల్ల. నేను మీ ఝాన్సీ. ఇవాళ ఒక అద్భుతమైన వీడియోని మీకు షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో కంప్లీట్గా మిస్ అవ్వకుండా చూసారంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అది ఏంటి, ఎందుకు అనేది వీడియో చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని మీకు అందించాలంటే ఖచ్చితంగా ఒక వీడియో అయితే సరిపోవట్లేదండి. పార్ట్ 2 డెఫినెట్గా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇవాళ వీడియోలో కంప్లీట్గా 1 గ్రామ్ గోల్డ్ మాత్రమే చూపించబోతున్నాను. నా వరకు నాకు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మీద కొంతవరకు అవగాహన ఉంది. కానీ ఈ వీడియోస్ చేస్తుంటే ఇవన్నీ చూస్తుంటే నాకున్న అవగాహన చాలా తక్కువని అనిపించిందండి. అంత బాగున్నాయి జ్యువెలరీ. మనలో చాలా మంది రెగ్యులర్ గా ఫంక్షన్స్ కి వెళ్తూ ఉంటాం. వాళ్ళు చాలా రకాల ఆర్నమెంట్ వేసుకుంటూ ఉంటారు. బట్ ఇది గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్ అని ఎలా తెలుస్తుంది? ఆ జ్యువెలరీలో వాడే స్టోన్స్ వల్ల, హ్యాంగింగ్స్ వల్ల, నెక్ దగ్గర బ్యాక్ చైన్ వల్ల, ఇవన్నీ కాదంటే కింద మనకి స్టోన్స్ కానీ బీడ్స్ కానీ హ్యాంగ్ అవుతుంటాయి కదా, వాటి రింగ్స్ వల్ల ఖచ్చితంగా రోల్డ్ గోల్డ్ అనేది తెలిసిపోతుంది. బట్ వీళ్ళ దగ్గర జ్యువెలరీ అలా తెలియట్లేదండి. ఈ షాప్ మీద ఒక బెస్ట్ ఒపీనియన్ కలగడానికి అదొక ఎక్స్పీరియన్స్. అంతేకాదు కాస్ట్లు కంపేర్ చేసినప్పుడు కూడా చాలా రీజనబుల్ గా అనిపించాయి. ఈ వివిఆర్ 1 గ్రామ్ గోల్డ్ ఫ్యాషన్ జ్యువెలరీ షాప్ లో ఓన్లీ జ్యువెలరీ మాత్రమే కాదండి, మన ఇంట్లో ఏదైనా అకేషన్ చేసుకుంటున్నాం, ఏదైనా ఓణీల్ ఫంక్షన్ కానీ, ఏదైనా పెళ్లి, మెయిన్ గా పెళ్లి కానీ, ఇలాంటి అకేషన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు 5 రోజుల పండుగలో చేసుకుంటున్నారు కాబట్టి చాలా వస్తువులను, రిటర్న్ గిఫ్ట్లను, ఇంకా డిఫరెంట్ డెకరేటివ్ ఐటమ్స్ ని కూడా ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నాం కదా. బట్ అలాంటివన్నీ వస్తువులు కూడా ఈ ఒక్క షాప్ కి వస్తే దొరికేస్తాయండి. ఆఖరికి ఫంక్షన్స్ కి వాడే ప్రాప్స్ తో సహా. ప్రాప్స్ ఐడియా ఉంది కదా మీకు, ప్రిన్స్ అనే స్పెట్స్ అవి కూడా వస్తూ ఉంటాయి. సరదాగా పెట్టుకుని మన స్టిల్స్ అవి దిగుతూ ఉంటాం. అవన్నీ కూడా ఇక్కడ దొరికేస్తాయండి. బట్ ఈ వాల్టి వీడియోలో కేవలం 1 గ్రామ్ గోల్డ్ మాత్రమే చూపిస్తున్నాను. తర్వాత వచ్చే వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఒక పెళ్లికి ఇన్ని రకాల వస్తువులు అవసరం అవుతాయని మీరే షాక్ అవుతారు. అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. అంతేకాదండి, ఆ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండడమే కాదు, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండడమే కాదు, చాలా అందంగా కూడా ఉండబోతుంది. సో పొరపాటును కూడా మిస్ చేయకండి. కేవలం లేడీస్ కి మాత్రమే కాకుండా జెంట్స్ కూడా చాలా రకాల ఐటమ్స్, చైన్స్ కానివ్వండి, పులుగూరు లాకెట్స్ కానివ్వండి, బ్రాస్లెట్స్, ఉంగరాలు చాలా ఉన్నాయండి. అవి కూడా అచ్చం బంగారంలా. లెట్స్ గో ఇంటు ది వీడియో. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం నల్లమల సందులో ఉన్నటువంటి వివిఆర్ 1 గ్రామ్ గోల్డ్ ఫ్యాషన్ జ్యువెలరీలో ఉన్నామండి. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న వెడ్డింగ్ సీజన్ కి సంబంధించి కంప్లీట్ కలెక్షన్ అయితే ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేసరికి ఓన్లీ జ్యువెలరీ మాత్రమే అనుకుంటారు. అలా కాదు, మన మ్యారేజెస్ కి సంబంధించిన గిఫ్ట్ ఆర్టికల్స్ దగ్గర నుంచి, మన ఏదైనా సారీలో పెట్టే బొమ్మల దగ్గర నుంచి, జడలు, వేణీలు, అసలు లేని ఐటమ్ అంటే ఏం లేదు. మ్యారేజ్ అనే కాదు, ఏదైనా ఫెస్టివల్ గానీ అకేషన్ గానీ ఉంటే ఈ షాప్ కి వస్తే కంప్లీట్ ఐటమ్స్ వేరే షాప్స్ ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఇక్కడ తీసేసుకోవచ్చు. ముందుగా మనం జ్యువెలరీ ఎలా ఉందో ఒకసారి అయితే చూసేద్దామండి. సిల్వర్ రెప్లికాలో జ్యువెలరీ అయితే చూద్దాము. కంప్లీట్ గా మన గోల్డ్ ఫినిషింగ్ లో కాకుండా డైమండ్ ఫినిషింగ్ లో వచ్చింది కంప్లీట్ గా. ఇదంతా కూడా మనకి ఏంటంటే షేర్వానీస్ మీద జెంట్స్ కైనా బాగుంటాయి, లేదంటే మనకి సంగీత్ లాంటి ఫంక్షన్స్ కి, పార్టీస్ కి చాలా బాగుంటాయి. ఇదంతా కూడా బ్రైడల్ కలెక్షన్ అనమాట. నార్మల్ గా కూడా పెద్ద పార్టీస్ కూడా చాలా హెవీగా కనిపిస్తాయి. మేడం వీటి కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3900 అండి. హెవీ సెట్ కదా. ఇందులో మనకి చిన్న పిల్లలు వేసుకునే సైజెస్ దగ్గర నుంచి అన్ని ఉన్నాయి. ఈ హెవీ సెట్స్ లో మనకి ఇన్ని మోడల్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. ఇది చూడండి, కంప్లీట్ గా మరూన్ రెడ్ తోటి వచ్చింది. ఇవన్నీ కూడా మనకి డైమండ్ ఫినిషింగ్ అనమాట. డైమండ్ ఫినిషింగ్ లో ఏంటంటే మనకి ఎక్కడా కూడా మనకి గోల్డ్ టచ్ అప్ అనేది కనిపించదు. మొత్తం అంతా కూడా సిల్వర్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది మనకి గోల్డ్. చూడండి, మనకి ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఈ 3 లేయర్స్ లో మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ దీనికి గోల్డ్ వస్తుంది, వీటన్నిటికి కూడా సిల్వర్ వచ్చేస్తుంది. అందుకని డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మనకి. మనం వేసుకునే అవుట్ఫిట్ ని బట్టి ఆ అవుట్ఫిట్ కి మ్యాచ్ అయ్యేటువంటి జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి దానికి తగ్గట్టుగా చూసుకోవడమే, సెలెక్ట్ చేసుకోవడమే. ఇక్కడ ఏంటంటే రీజనబుల్ ప్రైసెస్ లో ఎక్కువ స్టఫ్ అనేది దొరుకుతుందండి. మ్యారేజెస్ సంబంధించిన కంప్లీట్ స్టఫ్ ఇక్కడే ఉంటుంది. బట్ ఏంటంటే ప్రైసెస్ మనం కంపేర్ చేసి చూసుకోవచ్చు, చాలా రీజనబుల్ గా అనిపించాయి. సో అందుకే మీకు అందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాం. మనకి డైమండ్ జ్యువెలరీ ఇంత గ్లేజింగ్ వస్తుందంటే జీజే పాలిష్ లో అయితేనే వస్తుందండి. ఆ పాలిష్ లో మనకి ఇది వచ్చింది. నార్మల్ గా ఇది జీజే పాలిష్, ఇది వచ్చేసి మనకి సిల్వర్ పాలిష్ లో వచ్చింది అనమాట. వీటన్నింటిలో కూడా చూడండి, ఇలా ఫ్యాషన్ జ్యువెలరీ లాగా మనం వేసుకునే అవుట్ఫిట్ కి సెట్ అయ్యేటువంటి ప్రతి డిజైన్స్ మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైసెస్. చూడండి, ఇలా మన అవుట్ఫిట్ ని బట్టి. మేడం దీని కాస్ట్ ఎంత పడుతుంది? 1800. చూడండి, ఇది వచ్చేసి మనకి ఎంత హెవీగా కనిపిస్తుంది కదా. సంగీత్ లాంటి పార్టీస్ కి, బర్త్డే పార్టీస్ కి చాలా హైలైట్ గా ఉంటుంది. ఇది వచ్చేసి దీని కాస్ట్ ఓన్లీ 1800 అండి. 1800 లో చాలా హైలైటెడ్ గా ఉంది. దీని మోడల్ పేరు వచ్చేసి సమంతకమణి మోడల్ అండి. మనం వేసుకునే అవుట్ఫిట్ ని బట్టి సెట్ చేసుకోవడమే కలర్స్ అనేవి. ఏంటంటే ఈ ఫ్యాషన్ జ్యువెలరీలో మనకి కావాల్సిన కలర్ ప్యాస్టల్ షేడ్స్ లో ఎక్కువ డిజైన్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులో చూసాం కదా, దీన్ని ఒకసారి గోల్డ్ రెప్లికా కూడా వీళ్ళ దగ్గర జ్యువెలరీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనకి వెడ్డింగ్ సీజన్ వచ్చింది కదండి. ఈ సీజన్ లో ఏంటంటే మనకి పెద్దవాళ్ళకి కానీ, లేదంటే అబ్బాయిల షేర్వానీస్ మీద కానీ చాలా డిఫరెంట్ మోడల్స్ అనేవి వేస్తున్నారు బిడ్స్ జ్యువెలరీలో. అలాంటి వాటిలో మనకి గోల్డ్ లో వచ్చింది చూడండి. మనకి కెంపు వచ్చింది, అలాగే మనకి ఎమరాల్డ్ వచ్చింది. అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే బీడ్స్ ఫ్యాషన్ జ్యువెలరీ అనమాట.
కంప్లీట్ ఫ్యాషన్ జ్యువెలరీ చూడండి, అసలు ఫినిషింగ్ ఎంత బాగుందో. కంప్లీట్ గా మనకి డైమండ్ స్టోన్స్ తోటి గోల్డ్ ఫినిషింగ్ ఎలా వస్తుందో అలా వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 1800. దీని కాస్ట్ వచ్చేసి 1800 అండి. ఇలా ఇందులోనే ఇవన్నీ మోడల్స్ అన్నమాట, డిఫరెంట్ మోడల్స్. ఇవి షేర్వానీస్ మీదకి బాగుంటాయి, లేడీస్ కి అయినా బాగుంటాయి. స్టోన్స్ బీడ్స్ అన్ని చూస్తున్నారు కదా, అలా కాకుండా మెయిన్లీ ఓన్ గోల్డ్ లో కూడా ఇంత హైలీ క్వాలిటీ అనేది తెలుస్తుంది. చూడండి, ఎక్కడ లింక్స్ దగ్గర కానీ ఎక్కడ కూడా రోల్డ్ గోల్డ్ అనేది కనిపించకుండా చాలా నీట్ గా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 1250 అండి. ఇది పెద్దవాళ్ళకైనా బాగుంటుంది, షేర్వానీస్ బాగుంటాయి. చిన్నపిల్లలకి షేర్వానీ సెట్స్ కుర్తాస్ వేస్తారు కదా, అలాంటి వాటికి చాలా హైలైటెడ్ గా ఉంటాయి. మెయిన్ గా ఇవన్నీ కూడా బ్రైడల్ కి ఇప్పుడు కరెక్ట్ గా సెట్ అయ్యే జ్యువెలరీ అండి. బీడ్స్ జ్యువెలరీ చూద్దామండి. బీడ్స్ జ్యువెలరీలో కూడా ఇది చూసారా, మనకి లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న మోనాలిసా బీడ్స్. మోనాలిసా బీడ్స్ అనేవి ఇప్పుడు ఎంత ట్రెండ్ లో ఉన్నాయంటే ఎలాంటి జ్యువెలరీలో అయినా సరే సెట్ అయిపోతున్నాయి. ఇవి పెండెంట్ లో ప్యాస్టీ గ్రీన్ తో వచ్చింది మోనాలిసా బీడ్స్ అన్నమాట. ఇదంతా కూడా సెట్స్ అండి. ఇందులో కూడా మనకి బీడ్స్ జ్యువెలరీలో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ డిజైన్స్ ఉన్నాయి. ఇది చూడండి, మనకి బాలాజీ లాకెట్ ఎంత హెవీగా వచ్చిందో. వావ్, చూడండి మనకి గొత్త పూసలతోటి డిజైన్ చేయించడం జరిగింది. ఇదంతా కూడా మోనాలిసా బీడ్స్. మనకి డిజైన్ అంతా కూడా యాంటిక్ ఫినిషింగ్ లో, ఇప్పుడు మనకి యాంటిక్ జ్యువెలరీ ఎలా వస్తుందో అలా వచ్చింది. హ్యాంగింగ్స్ కూడా చూడండి చెల్లి ఎంత బాగా వచ్చాయో. మేడం ఈ సెట్ కాస్ట్ ఎంత? 3800. మనకి చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో. కంప్లీట్ గా మనకి ఇది ఎక్కడా కూడా గోల్డ్ కాదు అని అనిపించదు అనమాట. చాలా గ్లేజింగ్ తో ఉన్నాయి స్టోన్స్ అవి కూడా. ఇది ఈ సెట్ వచ్చేసి మనకి 3800. నెక్స్ట్ వచ్చేసి రూబీస్ ఫినిషింగ్ లో. రూబీ ఫినిషింగ్ లో విక్టోరియన్ మనం ఏదైతే అవుట్ ఫిట్ వేసుకుంటామో ఆ అవుట్ ఫిట్ కి ఎగ్జాక్ట్ గా సూట్ అయ్యేటువంటి కలర్స్ లో మనకి జ్యువెలరీ కావాలంటే కనుక వివిఆర్ కి వచ్చేవలసింది. మనకి పట్టు శారీస్ కానివ్వండి, షేర్వానీస్ కానివ్వండి, గ్రీన్స్ ఎక్కువ వాడుతుంటారు కదా ట్రెడిషనల్ లుక్ లో, అలాంటి వాటికి విక్టోరియన్ పెండెంట్ వచ్చి ఇలా డిఫరెంట్ గా ఇవన్నీ కూడా ఇందులో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. మేము ఏంటంటే వీడియోస్ లో లెంతీ ఉంటాయి కాబట్టి కలర్ కి 1-2 మాత్రమే చూపిస్తున్నాం. ప్రతి దాంట్లో హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది. బీడ్స్ చూసేసాం కదా, నెక్స్ట్ గోల్డ్ రెప్లికా కూడా చూద్దాం. మనకి వడ్డాణాల కలెక్షన్ చూద్దామండి. వడ్డాణాల కలెక్షన్ చూడండి, అసలు ఇంత హ్యూజ్ గా ఇలాంటి డిజైన్స్ మీరు ఇప్పటి వరకు 1 గ్రామ్ గోల్డ్ లో బయట ఎక్కడైనా చూస్తే కనుక నాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి. అసలు ఎంత బాగుందో. సీతారామ కళ్యాణానికి సంబంధించిన కంప్లీట్ ఘట్టాన్ని మనకి వడ్డాణంలో ఇంక్లూడ్ చేశారనమాట. మనకి ఫేస్ ఐడల్స్ కూడా చాలా క్లియర్ కట్ గా కనిపించేలాగా చాలా హెవీగా కూడా ఉందండి. ఈ వడ్డాణ కాస్ట్ వచ్చేసి 8500. ఇలాంటివి ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. ఒకసారి ఇలా చూడండి, మనకి ఏ గ్లేజింగ్ లో కలర్ కావాలి. ఇది వచ్చేసి యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది కదా, ఇది వచ్చేసి నార్మల్ జీజే పాలిష్ లో వచ్చాయి. ఇవన్నీ కూడా అంతే. ఇది చూడండి లక్ష్మీదేవిది చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి యాంటిక్ ఫినిషింగ్ లో ఎక్సలెంట్ వడ్డాణాలు. ఇది చూడండి, చూడండి మనకి అసలు రాధాకృష్ణ డిజైన్ ఇంత అందంగా ఒక వడ్డాణంలో ఇంక్లూడ్ చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు. హ్యాండ్ మేడ్ జ్యువెలరీలో ఇంత బాగా మనకి గోల్డ్ లో కూడా ఎలివేట్ అవ్వేమో అంత బాగున్నాయి. చూడండి ఎవ్రీ లీఫ్ కూడా చాలా డీటెయిల్డ్ గా ఉంది వర్క్ అనేది. చూడండి ఆవు గాని, వెనకాల కృష్ణ రాధాకృష్ణ గాని, ఇక్కడ అమ్మాయిలు గాని ఎక్సలెంట్ అన్నమాట. చాలా హెవీగా ఉంది. ఇలాంటి ఏంటంటే మనకి పెళ్లిళ్ళ టైంలో పట్టు శారీస్ మీదకి పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 7500. ఇలా మనకి బరువు కూడా ఉన్నాయండి. మన డిజైన్ బట్టి మనకి ఇంతలో వద్దు, మనకి ఇంకా తక్కువలో కావాలంటే లైట్ వెయిట్ లో కూడా మనకి ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. చూడండి మనకి లక్ష్మీదేవిలో అష్టలక్ష్మిలో ఇంత అందంగా మనకి లక్ష్మీదేవి వడ్డాణం మెయిన్ గా డిజైన్ అనేది నగిషి వరకు ఇంత డీటెయిల్డ్ గా గోల్డ్ లోనే వస్తుంది. అది కూడా హ్యాండ్ మేడ్ జ్యువెలరీలో. బట్ 1 గ్రామ్ గోల్డ్ లో కూడా ఇంత హెవీగా ఇంత గ్రాండ్ గా నగిషి అనేది ఎక్కడా చూడలేదండి. చాలా క్లియర్ గా మొత్తం ఎక్కడ కూడా చాలా డీటెయిల్డ్ గా ఉంది వర్క్ కానీ, హ్యాంగింగ్స్ కానీ ఏదైనా సరే. ఇది చూడండి మనకి టెంపుల్. ఇవన్నీ కూడా ఏంటంటే హెవీ బార్డర్స్ తో ఉండే పట్టు శారీస్ కట్టుకుంటాం కదా, అలాంటి వాటికి చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి గొత్త పూసల హ్యాంగింగ్స్ తో కూడా వచ్చాయి. మనకి హెవీగా కావాలి అనుకుంటే ఇలా వడ్డాణాల కలెక్షన్ మీకు చూపించేది చాలా రేర్ అనమాట. ఇంతకు మించిన హ్యూజ్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉంది, అవైలబిలిటీ ఉంది మనకి ఏవిఆర్ లో. మనకి యాంటిక్ చూసాం కదా, అలా కాదు మనకి స్టోన్ జ్యువెలరీలోనే కావాలి అనుకుంటే మనకి కావాల్సిన రీజనబుల్ ప్రైసెస్ లో కూడా ఇలాంటి వడ్డాణాలు కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయండి. ఇది వచ్చేసి కేవలం మనకి 2950. చూసిన లేడీస్ జ్యువెలరీ మాత్రమే అనుకోకండి, షేర్వానీస్ మీదకి, జెంట్స్ కి, మ్యారేజ్ లాంటి ఈవెంట్స్ కి, అకేషన్స్ కి ఎంత బాగుంటాయో బీట్స్ జ్యువెలరీ కూడా ఉంది చూడండి వీళ్ళ దగ్గర. దాంతో పాటు మనకి బంగారం కాదని చెప్పలేనంత మోడల్స్ లో అంత డీటెయిల్డ్ గా చాలా మంచి వర్క్ తోటి బ్రాస్లెట్స్, పులిగోర్లు కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. వీళ్ళ ఇన్స్టా పేజ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. ఫాలో చేసిన వాళ్ళకి 10 to 15% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తారు. కూడా మనకి చూడండి సింపుల్ గా ఇయర్ రింగ్స్, సింపుల్ దగ్గర నుంచి బొట్టలు, మనకి మ్యారేజ్ అకేషన్స్ కి తగ్గట్టుగా, పార్టీస్ కి తగ్గట్టుగా, మనం వేసుకునే అవుట్ ఫిట్ కి తగ్గట్టుగా చాలా డిఫరెంట్ కలెక్షన్ అనమాట. సింపుల్ గానే ఉన్నాయి, బట్ ఇలా ఉన్నాయేసరికి హెవీ వెయిట్ ఉంటాయి అనుకుంటారేమో, బట్ లైట్ వెయిట్ లో చాలా బాగున్నాయండి. ఎగ్జాక్ట్ గా ఒక్కొక్క సెట్ కి మనం ఎడిట్ అయిపోతుంటాం కదా. ఇది చూడండి అసలు ఎంత బాగుందో.
ఇలా మనకి సిల్వర్ లోను, మనకి సంగీత్ లాంటి పార్టీస్ అనుకోండి సిల్వర్ జ్యువెలరీని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి వాటికి కూడా చూడండి ఎక్సలెంట్ అనమాట. నేను మీకు చూపించే స్టాకు ఎలా ఇది చూడండి, హెవీగా కావాలి మనకి బ్రైడల్ లో హారాలకి వాటికి సెట్ అయ్యేలా కావాలంటే ఇలాగా హెవీగా బుట్టలు, ఇలా నెంబర్ ఆఫ్ హ్యూజ్ కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబిలిటీ ఉందండి. మేము మీకు చూపించే చాలా తక్కువ, కొన్ని మాత్రమే చూపిస్తున్నాం. ఇలా గోల్డ్ రెప్లికాలో కానివ్వండి, సిల్వర్ రెప్లికాలో కానివ్వండి, బీడ్ జ్యువెలరీలో కానివ్వండి, డిఫరెంట్ కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబిలిటీ ఉందండి. బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే ఖచ్చితంగా మీరు మనసు పారేసుకుంటారు. వాచెస్ కానీ, బ్యాంగిల్స్ కానీ, రింగ్స్ కానీ చూడండి, అసలు బ్యాంగిల్స్ ఎన్ని డిఫరెంట్ కలర్స్, మన అవుట్ఫిట్ కి తగ్గట్టుగా కూడా డిజైన్ చేయించుకోవచ్చు. అలా కాదు ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కావాలి, ఇండివిజువల్ గా సింగిల్ బ్యాంగిల్స్ వేసుకుంటారు కదా, అలాంటివి కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉంది ఇక్కడ. మనకి డిఫరెంట్ మోడల్స్, మనకి గోల్డ్ లో కనిపించే 916 లో కనిపించే ఎవ్రీ మోడల్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉందండి మనకి. ఇలా మనకి ఇవి ఓన్లీ బ్యాంగిల్స్ అని కాదండి, బ్యాంగిల్స్ కాదు, నెక్ పీస్లు కాదు, యాంటిక్ ఫినిషింగ్ లో కానీ, గోల్డ్ ఫినిషింగ్ లో కానీ, సిల్వర్ రెప్లికాలో కానీ డిఫరెంట్ కలెక్షన్ అనేది అవైలబిలిటీ ఉంది. మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాం, అసలు ఎంతో ఉంది హ్యూజ్ కలెక్షన్ అనేది. ఒకసారి ఓవరాల్ లుక్ లో చూసేయండి. మనకి బంగారు జడలు కూడా మ్యాట్ ఫినిషింగ్ లోను, నార్మల్ ఫినిషింగ్ లో కూడా జడలు వడ్డాణాలు మీకు ప్రతిదీ క్లియర్ గా చూపిస్తున్నాము. ఇవి కాకుండా మీకు ఇంకా ఎక్కువ కావాలి కలెక్షన్, ఇంకా ఆప్షన్ ఎక్కువ కావాలి అనుకున్నా కూడా దొరుకుతుంది. నార్మల్ గా లేడీస్ అయినా జెంట్స్ అయినా మెయిన్ గా జ్యువెలరీ కాడికి వచ్చేసరికి ఆప్షన్స్ ఎక్కువ వెతుక్కుంటాం కదా, మనకి అసలు ఆప్షన్ అన్నదానికి వర్డ్ కూడా మీనింగ్ చెప్పలేమండి, అంత హ్యూజ్ స్టాక్ ఉంది. డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ కలర్స్ తోటి మనకి చాలా ఎలిగెంట్ గా ఉంది. ఏంటంటే మన ప్రతి అకేషన్ కి కూడా సెట్ అయ్యే అవుట్ఫిట్స్ కి తగ్గట్టుగా ప్రతి దానికి చూడండి. మనకి ఇక్కడ పెండెంట్స్ చూద్దాం మనం, ఇవన్నీ కూడా మనకి బీడ్ జ్యువెలరీలో వేసుకుంటే చాలా బాగుంటాయి. బీడ్స్ ఒకటే కాదండి, దేంట్లోకైనా సరే హెవీగా ఆర్నమెంట్స్ పెట్టుకున్నప్పుడు హారాలే కాకుండా ఇలా మనం పెండెంట్స్ కూడా వాడుతూ ఉంటాం కదా, అందులో చూడండి మనకి రాధాకృష్ణ కాదు, వెంకటేశ్వర స్వామి, అలా మొత్తం అంత గోవిందరాజ స్వామితో సహా అన్ని రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పులిగోరలతో సహా అన్ని ఉన్నాయండి. మీకు చూపిస్తున్న స్టాకు చూడడానికి గోల్డ్ లా ఉండడమే కాదండి, చాలా తక్కువ స్టాక్ అయితే మీకు చూపించగలుగుతున్నాం. ఇంకొక పార్ట్ లో మీకు కంప్లీట్ గా ఇంకా వీళ్ళ దగ్గర ఎలాంటి స్టఫ్ ఉందనేది, ముఖ్యంగా 1 గ్రామ్ గోల్డ్ అవన్నీ కూడా ఒక వీడియో చేస్తానండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి ట్రై చేయండి. సిల్వర్ రెప్లికాలో ఇప్పుడు మనం పెద్ద హారాలు అవి చూసాం కదండి, వాటిలో మన అవుట్ఫిట్ కి తగ్గట్టుగా కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత డిఫరెంట్ హ్యూజ్ కలెక్షన్ ఉందో. అవన్నీ కూడా ప్యాస్టల్ షేడ్స్, ప్యాస్టల్ పింక్ ఉంది, ప్యాస్టల్ గ్రీన్ ఉంది, సీ గ్రీన్ ఉంది. ఇవన్నీ ఏంటంటే చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నెక్ పీసులు చాలా హైలైటెడ్ గా ఉంటాయి. మెయిన్ గా రిసెప్షన్ లాంటి ఫంక్షన్స్ కి అయితే చాలా యాప్ట్ గా ఉంటాయి. సింపుల్ గా చూడడానికి సింపుల్ గా ఉంటాయి, బట్ ఎలిగెంట్ గా కూడా కనిపిస్తాయి. ప్రతిదీ కూడా ఈ ఐటమ్స్ అన్ని కూడా మెయిన్ గా రేట్ కూడా ప్రైస్ చాలా రీజనబుల్ గా ఉందండి. ఒకసారి చెక్ చేసి మరి మీరు తీసుకోవచ్చు. నెక్ చోకర్స్ లోను, మినీ హారాలు, లాంగ్ హారాలు అన్నింటిలోనూ కూడా చాలా హ్యూజ్ కలెక్షన్ ఉందండి. ప్రతిదీ మెయిన్ గా మన అవుట్ఫిట్ కి మ్యాచ్ చేసిన కలర్స్ లో ఉన్నాయి. ఇక్కడ చూసారా ప్రిన్సెస్ డాలర్స్ అనమాట, ఇవన్నీ కూడా చిన్న పిల్లలకి చాలా చాలా క్యూట్ గా ఉంటాయండి. అదే పిల్లలకి మనకి చూడండి డిఫరెంట్ స్టోన్స్ లో, ప్యాస్టల్ షేడ్స్ లో చాలా మంచి డిఫరెంట్ కలెక్షన్ ఉంది. ఆర్టిఫిషియల్ మనకి పూజలకి గోల్డ్ లోను, సిల్వర్ లోను చేయించుకుంటారు కదండి 108 ఫ్లవర్స్, ఇవన్నీ కూడా మనకి ఆర్టిఫిషియల్ వచ్చినాయి. కలర్ పోవు, కలర్ గ్యారంటీ ఇస్తాం. బట్ ఇవి ఏంటంటే 108 ఫ్లవర్స్ కూడా ఓన్లీ 1000 రూపీస్. మనం సిల్వర్ లో చేయించుకోవాలంటే 15,000 అవుతాయి. మనకి గోల్డ్ లో చేయించుకోవాలన్నా సరే మినిమం 4 కాసులు అయితే పడతాయి. ఇవి కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. జనరల్ గా ఇలాంటి ఆర్నమెంట్స్ ఏమైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు మెయిన్ రోడ్ లో షాపింగ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం. బట్ రేట్స్ కంపేర్ చేసుకుంటే కనుక నల్లమన్సందులో ఇలా అప్ ఎక్కితే మనకి వీవీఆర్ ఫ్యాన్సీలో మాత్రం చాలా మంచి కలెక్షన్ దొరుకుతుందండి. ఖచ్చితంగా కాస్ట్ అయితే కంపేర్ చేసి చూసుకుని మరి పర్చేస్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ లో 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న నిడదవోలు వీవీఆర్ ఫ్యాన్సీ వాళ్ళదేనండి ఈ షాప్ కూడా. వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉందండి, అలాగే నా పేజ్ లింక్ కూడా ఉంది. రెండిట్లోనూ కూడా వీడియోస్ అనేవి పోస్ట్ అవుతూ ఉంటాయి. వీళ్ళ పేజ్ ని ఫాలో చేసినట్టు చూపిస్తే కనుక ఎక్స్ట్రా 10 to 15% వరకు మనకి డిస్కౌంట్ కూడా ఇస్తారండి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా మీకు చూపించేది చాలా తక్కువ స్టాక్ అండి, ఇంకా ఉంది. మీకు రానున్న రోజుల్లో దీని నెక్స్ట్ పార్ట్ కూడా మీకు అప్లోడ్ చేస్తానండి. ఈ షాప్ మనకి గీతా అప్సర పక్క నుండి నల్లమన్సందులోకి వెళ్తుంటే కనుక మొట్టమొదటే కనిపిస్తుంది. ఆఫీస్ వేర్ కి రెగ్యులర్ గా వేసుకోవడానికి కూడా చూడండి ఫ్యాన్సీ కలెక్షన్ ఎంత బాగుందో. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.